ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబడిన విషయాల్లో దేవుని హస్తం మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగజేయనుగా. ప్రియమైన జనులారా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పుట్టుకతో సంబంధించినటువంటి వ్యక్తులు అనేటువంటి అంశం మీద మనము ఈ రోజుల్లో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ వస్తున్నామండి. నిన్న మనము జకరియా, ప్రధాన యాజకుడైనటువంటి జకరియా యొక్క జీవితాన్ని గురించి మనం ధ్యానించుకున్నామండి. ఈరోజు ఆయన భార్య అయినటువంటి ఎలిజబెత్ గురించి మనము ధ్యానించుకున్నాం. ప్రియమైన జనులారా, ఈ ఎలిజబెత్ తన భర్తతో దేవునికి అన్ని విషయాల్లో లోబడి దేవునికి ముందుగా వీరిద్దరు కూడా నిరపరాధులుగా ఉన్నారు అని వీరి గురించి లూకా సువార్త 1వ అధ్యాయము 6-7 వచనాలు మనకు సాక్ష్యం ఇస్తున్నాయండి. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు ఆ రోజుల్లో వీళ్ళిద్దరికీ, ఈ దంపతులకు పిల్లలు లేరు, పుత్రులు లేరు. ప్రియమైన కాబట్టి అంటే ఆ యొక్క కఠినమైనటువంటి మనుషుల యొక్క కఠినమైనటువంటి మాటలను ఎక్కువగా ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఎవరంటే ఈ ఎలిజబెత్ గారే అని ఖచ్చితంగా ఉండాలండి. అంటే ఒక సంతతికి, ఒక దంపతులకు పిల్లలు లేకపోతే అంటే పురుషుణ్ణి, అంటే ఆ భర్తని ఏమి అనరండి, ఎవరు భార్యని అంటారు, గొడ్రాలు అని చెప్పంటారు. అప్పుడు పిల్లలు లేరు అనేటువంటి వేదనను, నిందను ఎవరు ఎక్కువగా భరించేదంటే భర్త కన్నా భార్య ఎక్కువ భరిస్తుంది. అప్పుడు అలాంటి సందర్భంలో, ఏ సందర్భంలో కూడా ఈ యొక్క ఎలిజబెత్ గారు దేవుని నిందించినట్లు, దేవునికి విరోధంగా సనుక్కున్నట్లు, మాట్లాడినట్లు ఒక్క మాటను మనం చూడలేము. ఆమె ఆశీర్వాదం పొందుకున్నప్పుడు కాదు, ఆశీర్వాదం పొందుకోని సందర్భంలో కూడా దేవునికి ముందుగా నిరపరాధులుగా తన భర్తతో ఉన్నదండి. ప్రియమైన తన భర్త యొక్క పరిచర్యకి ఎప్పుడు కూడా ఈమె ఏ మాత్రం అడ్డుబండగా నిలిచిన వ్యక్తి కానే కాదండి. మనకు పిల్లలు లేరండి, మనం ఎందుకు దేవునికి పరిచర్య చేయాలి, వదిలిపెట్టండి అని చెప్పి సనుక్కోలేదండి. తన భర్త గారి యొక్క పరిచర్యకు ఏ మాత్రము ఈమె ఇబ్బంది పెట్టని ఒక అర్థం చేసుకున్నటువంటి మంచి ఒక భార్యగా ఈమె ఉన్నది. ఈ రోజుల్లో కొంతమంది సేవకుల యొక్క జీవితాల్లో కూడా ప్రియమైన భార్యాభర్తలు విడిపోతున్నారు. కారణం ఏంటంటే, అంటే వాళ్ళిద్దరిలో ఉండేటువంటి ఆ యొక్క ఒకరినొకరు గణపరుచుకొని ఒకరికొకరు ఒక ఓర్పుతో, సహింపుతో ఉండేటువంటి ఆ స్వభావాలు లేవు కాబట్టి ఒకరి మీద ఒకరు నిందన మోపుకొని విడిపోతూ ఉంటారు. కానీ వీరి యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే వీరిద్దరిలో ఆ ఏక మనసు ఉన్నది. ఈ ఎలిజబెత్ గారు దేవుని ద్వారా ఆశీర్వాదం పొందుకోని సందర్భంలో కూడా ఆమె దేవునికి ముందుగా నిరపరాధిగా ఉన్నది. ప్రియమైన ఎన్ని బాధలు, ఎన్ని వేదన కలిగించేటువంటి మాటలు మనుషులు మాట్లాడినా వాటన్నిటిని దేవుని కొరకు ఓర్చుకున్నది ఈ యొక్క ఎలిజబెత్. అలాగున్నది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 24వ వచనంలో, లూకా సువార్త 1వ అధ్యాయం 24వ వచనంలో, ఈ రోజుల్లో జనులలో నాకున్న నిందను తొలగించడానికి యెహోవా నన్ను కటాక్షించెను అని చెప్పి ఆమె దేవుని స్తుతిస్తున్నది. అంటే అర్థం ఏంటి? నా నిందను దేవుడు తొలగించేశాడు. ఆమెకి ఇంతకు ముందే ఆమె భర్త అయినటువంటి జకర్యాకి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దూత ద్వారా పుట్టబోయేటువంటి కుమారుడు ఎలాంటి వాడు అనేటువంటిది బయలుపరచబడింది. అంటే లోక రక్షకుణ్ణి, ఒక లోకానికి పరిచయం చేసేటువంటి గొప్ప కుమారుణ్ణి, ఏలియా ఆత్మగల ఒక గొప్ప కుమారుణ్ణి, గొప్ప ప్రవక్తను దేవుడు నా గర్భంలో ఉంచుతున్నాడు కాబట్టి నా నిందనైన తొలగించాడు అని ఆమె దేవుని స్తుతిస్తుందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమె ఎలాగ యేసయ్యతో పుట్టుకతో సంబంధించింది. బాప్తిసమిచ్చి యోహాను యేసయ్యని పరిచయం చేయడానికి లోకంలో పుట్టాడు కాబట్టి, ఈమె ఆయన కన్న తల్లి కాబట్టి ఈమె కూడా ఒక విధానంలో యేసయ్య పుట్టుకతో సంబంధించినటువంటి వ్యక్తి. ప్రియమైన దేవుని యొక్క క్రిస్మస్ రోజుల్లో ఈ ఎలిజబెత్ ద్వారా మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటి? దేవుడు మన నిందను తొలగించే దేవుడు, ఆయన మనల్ని కటాక్షించే దేవుడు అని చెప్పి మనం పాఠాన్ని నేర్చుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులందరూ నన్ను మర్చిపోయారు, నన్ను ఎవరు పట్టించుకోలేదని చెప్పి బాధపడుతున్నారేమో, ఈ దినాల్లో దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకోబోతున్నాడు, నిన్ను కటాక్షించబోతున్నాడు, నీ నిందను తొలగించబోతున్నాడు. జకర్యా ఎలిజబెత్ యొక్క నిందను తొలగించిన దేవుడు నీ నిందను తొలగించబోతున్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, ఈ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, ఎలిజబెత్ జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడిన మహాకృపను బట్టి నీకు స్తోత్రం తండ్రి. అయా స్తోత్రం. ఆమె జీవితంలో ఎలాగో తండ్రి ఏ ఆశీర్వాదం లేనప్పుడు కూడా తండ్రి నీ యందు పట్టుదలతో ఉన్నదో తండ్రి, అలాగే మేము కూడా తండ్రి నీలో విశ్వాసం కలిగి జీవించేటువంటి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, ఈ యొక్క కృపను మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ రోజంతా కూడా మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడుండి వారిని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించడి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.